3వ వచనం నుండి 10వ వచనం వరకు చదువు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 10వ వచనం. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమయుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల నుంచి కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తుతో అన్యోన్య సహవాసం మనము కలిగి ఉండడం వల్ల కలిగే ధన్యతలు మనము ధ్యానిస్తున్నాం. హల్లెలూయా. మన ప్రభు అయిన క్రీస్తు యేసుతో అన్యోన్య సహవాసం మనం కలిగి ఉన్నట్లయితే మనము చాలా ధన్యులము. హల్లెలూయా. మనము క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు మనము కూడా ఆయన గుణాతిశయములను మనము కలిగి ఉంటామని మనం ధ్యానిస్తున్నాం. పోయిన వారం మనం దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమైన మనం కూడా దేవుని వెలుగు కలిగి ఉంటాము అని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. గుర్తొస్తుందా? మనము క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే, అంటే ఆయన లోకానికి వెలుగు కాబట్టి, ఆయనే జీవపు వెలుగు కాబట్టి ఆయనతో సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఆయన వలె వెలుగు కలిగి ఉంటామని అనేక విషయాలు మనం ధ్యానించాం. ఇంట్లో మనలను మన ఇంటి వారందరికీ వెలుగివ్వడానికి దీపంగా చేశాడని, లోకంలో పాపులందరి మధ్య మనము పాపమనే చీకట్లో ఉన్నటువంటి ప్రజల మధ్య మనము వెలుగుతూ ఉన్నామని, సత్క్రియలు
అనే వెలుగు కలిగి లోకానికి వెలుగుగా ఉన్నామని మనము స్పష్టంగా పోయిన వారం మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. ఈరోజు మరొక ఉప అంశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మనం క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగిన వాళ్ళమైతే ఆయన వలె మనము పరిశుద్ధత కలిగి ఉండగలుగుతాం. హల్లెలూయా. ఆయన వలె మనము చెప్పండి పరిశుద్ధత కలిగి ఉండగలుగుతాం. 7వ వచనము మనము చదివినట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని యోహాను గారు ఇక్కడ రాస్తున్నారు, శిష్యుడైన యోహాను. మనము అక్కడక్కడ గోడల మీద ఈ వాక్య భాగం చివరి భాగాన్ని మాత్రమే రాస్తూ ఉంటాం. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని. నిజమే, యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరుస్తుంది అనేది 100% వాస్తవం. మనలను రక్షించింది, మనల్ని విమోచించింది ఆయన రక్తమే కాబట్టి. హల్లెలూయా. అయితే ఈ సందర్భంలో నుండి ఆ వాక్యాన్ని వేరు చేసి రాస్తే దాని అర్థము వేరైపోతుంది అన్నమాట. ఈ వాక్య భాగం అంటే 7వ వచనంలో ఉన్నటువంటి సందర్భంతో కలిసి ఈ వాక్యాన్ని మనం చదివితే అప్పుడు మనకు దీని యొక్క సందర్భానుసారమైనటువంటి అర్థము శిష్యుడైన యోహాను గారు ఎందుకు రాశారో మనకు అర్థమవుతుంది అన్నమాట. అది అందుకని మరలా చదువుతా ఉంటుంది. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుము. అప్పుడు అంటే క్రీస్తు వలె మనము వెలుగు కలిగి వెలుగులో నడిచినప్పుడు ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. అప్పుడు హల్లెలూయా, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇదేమిటిది? మనము బాప్తిసం పొందిన రోజున మనము ప్రతి పాపము నుంచి కడగబడ్డాం కదా. బైబిల్ ఏం చెప్తుంది? బాప్తిసం తీసుకున్న రోజున మన పాపాలన్నీ క్షమించబడిపోతున్నాయి అని. తర్వాత ఆయన రక్తం మన ప్రతి పాపాన్ని కడిగేస్తుందని. అంటే పాప క్షమాపణ జరుగుతూ ఉంది, పాప ప్రక్షాళనం కూడా జరిగిపోతుందన్నమాట. ఇది బాప్తిసం తీసుకున్న రోజున మన యొక్క జన్మ కర్మ పాపాలన్నీ, సకల పాపాలన్నీ కూడా ఆ రోజు క్షమించబడుతున్నాయి. ఆ రోజే సకల పాపాలు కడగబడిపోతున్నాయి. మరి ఇదేమిటిది? అప్పటి వరకు ఉన్నటువంటి పాపాలన్నీ, జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడిపోయినాయి. ప్రతి పాపం క్షమించబడిపోయింది, ప్రతి పాపము కడగబడిపోయింది. అప్పటి నుంచి మనము పాపుల జాబితాలో లేము. మనము పరిశుద్ధుల జాబితాలోకి వచ్చామన్నమాట. బాప్తిసం తీసుకున్నటువంటి మనము పాపులమని ఇంకా చెప్పకూడదు. మనము చెప్పకూడదు. హలో, మనం పరిశుద్ధులం, నీతిమంతులం, పరిశుద్ధపరచబడ్డాం. కాబట్టి ఇక మేము పాపులమని బాప్తిసం పొందిన తర్వాత చెప్పడం సరైనటువంటి అర్థం కాదు. చాలామంది మేము పాపులమే అని చెప్తూ ఉంటారు. కానీ బాప్తిసం పొందిన తర్వాత మనం పాపులం కాదు, మనము చెప్పండి, అందరూ చెప్పాలి, మనము పరిశుద్ధులము, నీతిమంతులము, క్రీస్తు యేసు సంబంధం. చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగాను, మనము పరిశుద్ధులము,
నీతిమంతులము, క్రీస్తు యేసు సంబంధులము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. హల్లెలూయా. ఇవి బైబిల్ మనల్ని సపోర్ట్ చేసేది. హల్లెలూయా. అయితే ఒక్కటి మాత్రం మనం గమనించాలి, మనం పాపులము కాదు, కానీ బాప్తిసం పొందిన తర్వాత పాపము లేని వాళ్ళం మాత్రం కాదు. ఏంటి చెప్పండి? బాప్తిసం పొందిన తర్వాత మనం పాపులమైతే కాదు ఇంకా, కానీ పాపము లేని వారం మాత్రం కాదు. పాపము లేని వాళ్ళము మాత్రం కాదు. దాని అర్థం ఏంటంటే అప్పటి వరకున్న జన్మకర్మ పాపాలన్నీ క్షమించబడి కడగపడిపోయినాయి. మనం పరిశుద్ధుల జాబితాలోకి వచ్చాము. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలో ఏముంది చూడండి, 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. బాప్తిసం పొంది ప్రభు బిడ్డలు అయిన తర్వాత మనము ప్రభువునే మనం ఇక ప్రేమిస్తూ ఆయన అడుగు జాడల్లో నడవాల్సి ఉంది. ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన అడుగు జాడల్లో నడవాల్సి ఉంది, కుడి ఎడమలకు తొలగకుండా. కానీ ఈ లోకంలో ఒక ప్రమాదం ఉంది. ఈ లోకంలో ప్రమాదం. ఏం ప్రమాదం అంటే ఈ లోకమే ప్రమాదం అన్నమాట. మనకు క్రైస్తవ జీవితానికి ఈ లోకమే ప్రమాదం. ఏంటో ప్రమాదం అంటే, ఈ లోకం అంటే ఏంటో మనకు తెలిస్తే ఆ ప్రమాదం ఏంటో మనకు తెలుస్తుంది. అదే ఇక్కడ రాశాడు. లోకం అంటే ఏంటంటే శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. ఇది లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలతో నిండి ఉన్న లోకంలో మనకు ప్రమాదం ఉందన్నమాట. వీటిని అర్థమయ్యేదానికి ఒక భక్తుడు ఇలా రాశాడని చాలాసార్లు చెప్పాను మీకు. ఏంటంటే స్త్రీ వ్యామోహము, ధన వ్యామోహము, పదవి వ్యామోహము. సాంస్క్రిట్ వర్డ్స్లో కూడా చెప్పాడు ఆయన. కీర్తి, కాంత, కనకం అని. కీర్తి, కాంత, కనకం. కీర్తి అంటే గొప్పల కోసం, కీర్తి ప్రతిష్టతల కోసం ప్రాకులాడడం. కాంత అంటే స్త్రీ, కాంత అంటే స్త్రీ. కనకం అంటే డబ్బు, కనకం అంటే డబ్బు. ఇవే లోకంలో ఉండేది. స్త్రీ వ్యామోహము, ధన వ్యామోహము, పదవి వ్యామోహం. వీటి ద్వారా మనకు ప్రమాదం ఉంది. మనము క్రీస్తు వైపు చూస్తూ మనం నడిచేటప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఇది మనల్ని వెనక్కి లాగుతూ ఉందన్నమాట. మనల్ని వెనక్కి లాగుతా ఉంది. దానివల్ల మనకు ఈ లోకంలో మరలా మలినము అంటుకునే ప్రమాదం ఉందన్నమాట. మరలా మనకు మలినము అంటుకునే ప్రమాదం ఉంది. అందుకని యోహాను గారు ఈ మాట రాస్తున్నాడు. మనం పాపులమైతే కాదు, కానీ పాపం లేదని చెప్పుకుంటే మాత్రం మనల్ని మనము మోసం చేసుకున్న వాళ్ళం అవుతాము అంటున్నాడు. అదే ఆయన రాస్తున్నది 8వ వచనంలో. మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. దీని అర్థం ఇది. హలో, జాగ్రత్తగా తెలుసుకోవాలి ఈ సత్యాన్ని. బాప్తిసం తీసుకున్న రోజున మనం కంప్లీట్గా పరిశుద్ధపరచబడిపోయాం. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి జన్మ కర్మ పాపాలన్నీ, ప్రతి పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి, కడగబడిపోయాం. ఆ తర్వాత మనము ప్రభు బిడ్డలమైపోయినాం, పరిశుద్ధులమైపోయినాం. పాపుల జాబితాలో నుంచి బయటకు వచ్చేసాం, నీతిమంతుల జాబితాలోకి వచ్చాం, క్రీస్తు యేసు సంబంధం అయిపోయినాం, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమయ్యాం. అయితే దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమైన మనం ఎక్కడ ఉండాలి? నిజంగా అయితే దేవలోకంలో, పరలోకంలో దేవునితో కూడా ఉండాలి. అయితే ఉండాల్సిన చోట అదే.
అయితే కొంతకాలం ఈ భూమి మీద మనం యాత్రికులుగా ఉన్నాం. ఇప్పుడే మనం వాడికి వెళ్ళిపోలా. ఇప్పుడే వెళ్ళిపోయి ఉంటే, బాప్తిసం తీసుకున్న రోజునే వెళ్ళిపోయి ఉంటే అసలు ఇంక ఈ సమస్య లేదు. ఈ సమస్య లేదు. ఇంక మళ్ళీ లోకంలో మనల్ని పాపం అంటుకోవడం, మళ్ళీ ఆ పాపం కోసం మరలా మనము దేవుని యొక్క వాక్యం ద్వారా కడుక్కోవడం, దేవుణ్ణి వేడుకోవడం, పశ్చాత్తాపడడం, ప్రభా నీ రక్తంతో నన్ను కడుగని అడగడం, ఇవన్నీ మనకు ఉండేవి కాదు అప్పుడే కనుక పరలోకానికి వెళ్ళిపోతే. కానీ బాప్తిసం తీసుకున్న రోజునే మనం పరలోకానికి వెళ్ళడంలే. అయితే ఆ రోజు మనం పరలోక సంబంధులం అయిపోయినాం. ఇంకా పరలోకమే మన గమ్యం. నిజంగా అక్కడికి మనం ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. అక్కడికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడి నుంచి? ఈ భూలోకంలో నుంచి పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం అన్నమాట. ఇది మనకు ఒక యాత్రా స్థలం. ఈ భూమి, హల్లెలూయా, ఈ భూమి ఏమిటి? ఒక యాత్రా స్థలం. మన యాత్రికులం, ప్రయాణికులం. ఎక్కడికయ్యా మీ యాత్ర అంటే ఎక్కడికంట? పరలోకానికి. ఆ రోజే వెళ్ళిపోయింటే అసలు ఈ సమస్య లేదుగా. కానీ కొంతకాలము నరునాయుసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే చెప్పండి 80 సంవత్సరాలు, అంతవరకు ఈ భూమి మీద మనం యాత్రికులుగా ప్రయాణం చేస్తూ మన నిజమైన అసలైన మన స్వాస్థ్యానికి పరలోకానికి మనం చేరిపోవాలి. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే పాపము అంటుకునే ప్రమాదం ఉందన్నమాట. ఈ యాత్రలో చెప్పండి, ఈ యాత్రలో భూలోకంలో నుంచి పరలోకానికి పోయే యాత్ర ఉంది. ఈ ప్రయాణంలో ఈ లోకంలో ఉన్నాం కదా, ఈ లోకంలో ఉన్న ఈ పాపము అంటుకునే ప్రమాదం ఉంది. అదే ఆయన చెప్పేది. నీవు అంటించుకోకపోయినా నిన్ను అంటుకునేస్తుంది అది. నీకు సంబంధం లేకపోయినా నీలో ప్రవేశిస్తుంది అది. నీకు తెలియకుండానే ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవ డంబం, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ పాపము తెలియకుండా నీలో, నాలో, మనలో వచ్చి చేరిపోయేటటువంటి ఒక ప్రమాదము ఉంది. మనము శుభ్రంగా ఉతికిన బట్టలు, ఐరన్ చేసుకున్న బట్టలు వేసుకొని పోతాం. మనమేమి రోడ్లో మట్టి అంతా కొట్టుకొని సాయంత్రం ఇంటికి వచ్చే లోపల మనమే మట్టి కొట్టుకొని వచ్చి బట్టలు మాసిపోయినాయని చెప్పి ఉతుక్కోము. మనమేమి మట్టి పూసుకోము. కానీ మురికి అంటుకునేస్తుంది మనకు. మన బట్టలు మాసిపోతున్నాయి, మన శరీరం మాసిపోతూ ఉంది, తల మాసిపోతూ ఉంది. మనమేం పూసుకోవడంలే. లోకంలో ఉన్న దుమ్ము, ధూళి, మురికి అంతా తెలియకుండా మనలను అంటుకుంటుంది. అందుకనే ప్రతిరోజు మనము స్నానపానాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి ఈ మురికి మనలను అంటుకుంటా ఉంది. అందుకని అది మనలో నుంచి తొలగిపోవాలంటే మనము అనుదినము స్నానం చేస్తున్నట్టుగా, హల్లెలూయా, అనుదినము మన ప్రభువుతో మనము సహవాసము చేయాలి. హల్లెలూయా, అనుదినం మన ప్రభువుతో సహవాసం చేయాలి. అప్పుడు ఆ మురికి, మనం స్నానం చేసినప్పుడు మురికిపోయినట్టు, మన బట్టలు తుక్కున్నప్పుడు మురికిపోయినట్టు, మనలో తెలియకుండా అంటుకునేటటువంటి ఈ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటటువంటి ఈ మురికంతా వెళ్ళిపోతుంటుంది అన్నమాట. హల్లెలూయా, దాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. హలో, ఈ విషయాన్ని మాట్లాడేది శిష్యుడైన యోహాను గారు. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? మీకు అర్థమైందా? హలో, అందుకనే ఈ మురికి పేరుకొని పోయి మనలను మరలా పాపుల జాబితాల్లోకి తీసుకొని పోకుండా, ఆ పాపం మరలా మనలో పేరుకొని పోయి చంపకుండా, అనుదినము మనము క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగిన వాళ్ళమై మనం ఉన్నప్పుడు ఆ మురికి అదే తొలగిపోతూ ఉంటుంది. హల్లెలూయా, అప్పుడు మనము పరిశుద్ధ పరచబడతాము అని చెప్పి ఈ యొక్క వాక్య లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి క్రీస్తుతో అన్యోన్య సహవాసము కలిగి ఉండడము ఎంత అవసరమో, ఎంత
అవసరమో, ఎంత అవసరం. అర్థమైందా? అనుదినము స్నానం చేయడం ఎంత అవసరమో, అలాగ అనుదినము క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడం అంత 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 100% అవసరం. క్రీస్తుతో అంటే మొదట మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆయన వాక్యముతో. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో చాలా చక్కగా ఈ విషయాన్ని ఆయన తెలియచేశాడు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇవి పెళ్ళిళ్ళ సందర్భంలోనే మాట్లాడుతుంటారు ఎక్కువగా. అసలు నిజమే, శరీర సంబంధమైన పెళ్ళిళ్ళ సంగతికే మాట్లాడుకొని పరిమితం చేశారు. అసలు ఈ పెళ్ళిళ్ళ సంగతి అంతా గొర్రెపిల్ల వివాహానికి సంబంధించినవి. ఈ భూమి మీద మనం చేసుకునే పెళ్ళిళ్ళకి వీటిని అట్లా అన్వయించుకొని మాట్లాడుకొని ఏదో ఒక కార్యం చేసేస్తున్నాం, పెళ్లి కార్యం. వీటిని అట్లా మనము వల్లించుకొని, అసలు ఇవి రాసింది ఈ భూమి మీద జరిగే పెళ్ళిళ్ళ కోసం కాదు. అసలు ఇది మధ్యాకాశంలో జరగబోతున్న దేవుని గొర్రెపిల్ల, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వివాహానికి సంబంధమైనవి. పెళ్లి కూతురు ఎవరంటే సంఘమే. పెళ్లి కూతురు నీవు, నేను, మనము క్రీస్తు సంఘం. లోకమంతటా ఉన్న సార్వత్రిక క్రీస్తు సంఘానికి సంబంధించింది ఇది. కానీ సాధారణంగా మన పెళ్ళిళ్ళలో మాట్లాడే అసలు ఎవరు వింటారో వినరో అసలు నాకైతే తెలియదు. ఎన్నో పెళ్ళిళ్ళు చేశాను నేను. అసలు ఎవరో ఆ మాటలు విని తీసుకొని పెళ్లి రోజు ఈ ప్రసంగం నేను విన్నాను, ఆ ప్రసంగాన్ని నేను మర్చిపోకూడదు అనే వాళ్ళు ఎవరున్నారో నాకైతే తెలియదు. పెళ్లి రోజు నేను చేసుకోబోయే భార్యతో ప్రమాణం చేశాను, నా భార్యకి నేను ద్రోహం చేయకూడదని ఆ రోజు ప్రమాణం చేశాను అని ఎంతమంది గుర్తుపెట్టుకొని ఉన్నారో నాకైతే తెలియదు. నా భర్తకు నేను ప్రమాణం చేశాను నేను విడవనని అని ఎంతమంది స్త్రీలు జ్ఞాపకం పెట్టుకొని ఉన్నారో తెలియదు. ఏదో ఒక ఆచారము ఒకటి క్రియేట్ చేసుకొని పెళ్ళిళ్ళు ఒక క్రమబద్ధంగా చేసుకుంటున్నాం. కానీ ఎంతవరకు అది అక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెలో కానీ వచ్చిన బంధువుల్లో కానీ ఎంతవరకు అవి రిసీవ్ చేసుకుంటున్నారో అయితే నాకు తెలియదు. కానీ ఒక విషయాన్ని నమ్ముతాం మనం, దేవుని వాక్కులు వెలువడితే అవి వృధాగా వెనక్కి రావట. ఎవరో ఒకరిలో ఒక కార్యము జరుగుతుందన్న ఒక విశ్వాసంతో దైవజనులము కొంతసేపు వాక్యం చెప్పి పెళ్లి చేస్తూ ఉంటాం. హల్లెలూయా. కానీ బైబిల్లో ఉన్నటువంటి వివాహ విషయమైన సంగతి గొర్రెపిల్ల వివాహం సంగతే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఆ గొర్రెపిల్ల అయిన దేవుని కుమారుని క్రీస్తు యేసు దగ్గరికి తీసుకొని పోబడబోతున్న పెండ్లి కుమార్తెను మనము ఎలా ఉండాలి అని అంటే, హల్లెలూయా, మచ్చ ఉండకూడదంట, ముడత ఉండకూడదంట, డాగు ఏది కూడా ఉండకూడదు, పరిశుద్ధంగా ఉండాలి. దానికి దేవుని యొక్క వాక్యము అనే ఉదక స్నానం చేసుకోవాలంట. ఉదకమంటే నీళ్ళు, దేవుని వాక్యం అనే నీళ్లతో స్నానం చేసుకోవాలంట. హల్లెలూయా. చూడండి 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకున్నాం. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా.
వాక్యముతో ఉదక స్నానము చేత. హల్లెలూయా. కాబట్టి అనుదినము మనము స్నానం చేసి మన యొక్క మురికిని ఎలాగైతే మనం తొలగించుకుంటామో అలాగున మనకు తెలియకుండానే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలతో కూడిన ఈ లోక మాలిన్యం మనకు అంటుకుంటూ ఉన్నందుచేత వాక్యమనే ఉదకముతో మనము స్నానం చేయాలి. అంటే అనుదినము వాక్యాన్ని చదవాలి. అప్పుడు నీవు వాక్యముతో స్నానం చేసినంత పని జరుగుతుంది. ఈ లోకంలో ఏదైనా ఒక చెడు ఆలోచన నీకు తెలియకుండా నీ మనసులోకి చేరిపోయి ఉండొచ్చు. అది నీ హృదయంలో సీక్రెట్గా అది దాగి ఉండొచ్చు. అది నీ లైఫ్లో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబంలో అది చేరిపోయి ఉండొచ్చు. అది తప్పు కాదని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. అది ఏం మురికి లేదు, అదేం మలినం కాదు, అదేమీ తప్పు కాదు, మంచిదే అని నీకు అనిపిస్తూ ఉండొచ్చు. కానీ నీవు వాక్యం చదివేటప్పుడు తెలిసిపోతుంది అది మంచిది కాదు, అది పాపపు ఆలోచన, అది మురికి, దీనిని ఇప్పుడు వదిలేయాలని. అది ఎవరు తెలియజేశారు అంటే వాక్యం తెలియజేసింది. అప్పుడు నువ్వు ఆ వాక్యం ద్వారా ఆ ఆలోచనను నువ్వు తీసేసుకుంటావు. హల్లెలూయా. నువ్వు అప్పటి వరకు మంచిది అనుకుంటున్నటువంటి ఆలోచన, మంచిది అని చేస్తూ ఉన్న దానిని, మంచిది అని నువ్వు నడుస్తున్న జీవితం వెంటనే నీవు దాన్ని స్నానం చేసినట్టుగా నువ్వు దాన్ని వదిలిపెట్టేస్తావు. అలా అవ్వడానికి కారణము వాక్యమే. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. యాకోబు భక్తుడు కూడా ఈ విషయాన్ని రాశారు కదా. వాక్యము అద్దములాగా పనిచేస్తుందని యాకోబు గారు కూడా రాశారు ఈ విషయాన్ని. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి చదువుతాం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారున యుండుడి. చప్పలు కొడతారు ఒకసారి గట్టిగా అందరూ గట్టిగా కొట్టారు. హల్లెలూయా. ఏమంట? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారము ప్రవర్తించువారున యుండుడి. అంటే వినేసిపోయి మరలా మన ఇష్ట ప్రకారము జీవిస్తే మనము మనలో మురికి పోదు, మనలో ఉన్న మాలిన్యం పోదు, అది ఇంకా ఎక్కువైపోతుంది. ఒకరోజు ఆ పాపం చంపేస్తుంది, ఆ పాపం పాడు చేసేస్తుంది, నిన్ను పాడు చేసేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేసేస్తుంది, నీ యొక్క యావదాస్తులను పాడు చేస్తుంది, నీ టోటల్గా నీ లైఫ్ అంతటిని అది పాడు చేసేస్తుంది. అందుకని వాక్యం వినువారు మాత్రమే కాకుండా విన్న వాక్యం ప్రకారము మనం ప్రవర్తించువారమై ఉండాలని యాకోబు గారు చాలా స్ట్రిక్ట్గా మాట్లాడుతున్నాడు. మరొకసారి చదువుతాను చూడండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. హల్లెలూయా. చూడండి, ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. వాక్యం విని వాక్యం ప్రకారము ప్రవర్తించని వాడు అద్దం ముందు నిలబడి తను చక్కపరుచుకొని లేక రెడీ అయ్యి అవతలకి వెళ్ళిన వెంటనే మరి బాగా దూకొని వచ్చాను, నా ఇంటికి ఎట్టున్నాయో వానికి తెలియదు, ముఖం మీద ఏమైనా మచ్చలు ఉన్నాయేమో వాడికి తెలియదు, అద్దం పక్కకి వెళ్ళిపోతే ఇంకా అవి కనబడు, అలా అయిపోతుంది అంటున్నాడు. వాక్యం అనే అద్దము ఎదుట మనము మన జీవితాన్ని చూసుకొని వెంటనే వాటిని మనము
శుభ్రం చేసుకోవాలి అని చెప్తున్నాడు. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. నువ్వు అప్పుడు వెంటనే శుభ్రం చేసుకోకపోతే, నీవు వాటిని కనుక మర్చిపోతే నువ్వు మరలా ఆ పాపంలోనే కొనసాగుతావు. కాబట్టి వాక్యం అనేది ఒక అద్దము లాంటిది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుతాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చప్పలు కొట్టండి, దేవుని మహింపరచండి. నీ రహస్య పాపాలన్నీ దేవునికి తెలుసు. నీ హృదయంలో ఏం దాచిపెట్టుకున్నావో దేవునికి తెలుసు. హృదయాంతరింద్రియములను చూచే దేవుడు. నీ భార్యకు దాచిపెట్టచ్చు, నీ భర్తకు దాచిపెట్టచ్చు, తల్లిదండ్రులకు దాచిపెట్టచ్చు, అత్తకు దాచిపెట్టచ్చు, కోడలకు దాచిపెట్టచ్చు, ఇష్టారాజ్యం నువ్వు ఏలొచ్చు కొంతకాలమే. ఎవరికి కనబడకుండా సాగిపోతున్న నీ బ్రతుకు ఒక రోజున బట్టబయలవుతుంది కదా. ఈ లోకంలోనే బట్టబయలవుతుంది. అది కొంతకాలానికి. కానీ నీకు చెడు ఆలోచన రాకముందే, ఏ ఆలోచన అయినా రాకముందే ఆ ఆలోచన దేవునికి తెలుసు అని బైబిల్ చెప్తుంది. చప్పలు కొట్టండి, హల్లెలూయా. నీకు ఆలోచన రాకముందే నీ ఆలోచన ఎరిగిన దేవుడు. మరి ఆ దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలి? భయంతో, భక్తితో, జాగ్రత్తగా. మనుషులను కప్పెట్టచ్చు, కానీ దేవుణ్ణి నువ్వు కప్పెడతావా? దేవునికి మరుగు చేయగలవా నువ్వు? ఈజ్ ఇట్ పాసిబుల్? నో. జాగ్రత్త పడి మన జీవితాలని అత్యంత వాత్సల్యతతో, హల్లెలూయా, అత్యంత ప్రేమగల దేవుడు, అత్యున్నతుడైనటువంటి దేవుడు. కీర్తన విన్నాం కదా, సార్వభౌముడు సమస్తములో, హల్లెలూయా. ఆ సార్వభౌమత్వాన్ని విడిచిపెట్టి, ఆ అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆ మహాపరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి రిక్తుడుగా, ఆ మహోన్నతుడైన, ఆ సార్వభౌముడైనటువంటి దేవుడు ఎన్నిక లేనివాడుగా నీకోసం నా కోసం వచ్చి, హల్లెలూయా, తన అమూల్యమైన రక్తాన్ని కార్చి, ఆయన రక్తము ద్వారా మన సకల పాపాలను క్షమించి, మన సకల పాపాలను కడిగి పవిత్రులను చేసి ఆయన సంఘములో చేరిస్తే ఇక మరలా ఆయనకు ద్రోహము చేస్తూ మనం జీవించకూడదు. ఆయనకు వ్యతిరేకంగా పాపాలు చేస్తూ జీవించకూడదు. ఆయనకు వ్యతిరేకంగా పాపాలు చేస్తూ నేనే పాపం ఎరగను, నేను పాపం చేయలేదంటే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావని అందుకు శిష్యుడైన యోహాను గారు ఆ మొదటి పత్రికలో రాశాడనమాట. కాబట్టి ఈ వాక్యాన్ని వినేటప్పుడు ఏదైనా రహస్య పాపాలు నీ జీవితంలో, దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, దేవుని పిల్లలారా, ఏదైనా రహస్య పాపాలుంటే వాటిని యథార్థంగా ఒప్పుకున్నట్టయితే దేవుడు నమ్మదగిన వాడు, వాటిని క్షమించి పవిత్ర పరుస్తాడు అని ఒక భరోసా ఇస్తున్నాడు ఆయన. ఒక దయాపూర్వక సంకల్పం, ఒక ప్రేమపూర్వకమైన వాత్సల్యతతో కూడిన విషయాలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అదే యోహాను రాసిన పత్రికలో మనం చదివింది 8వ వచనం నుండి.
మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు సంగతి ఇది? బాప్తిస్మానికి ముందు సంగతి కాదు ఇది. హలో, ఈ సందర్భము బాప్తిస్మము తీసుకున్న దానికి ముందు సందర్భానికి చెందిన వాక్యం కాదు ఇది. బాప్తిస్మం పొంది క్రీస్తుతో అన్యోన్య సహవాసము గలవారమై పాపుల జాబితాలో నుండి పరిశుద్ధతలోనికి వచ్చి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నటువంటి నీవు నేను మనము ఈ లోక మాలిన్యము తెలియకుండా మనలోనికి వచ్చే ఒక ప్రమాదం ఉంది. దాంట్లో నుంచి మనం ఎలా బయటపడాలి అని దానికి చెప్పబడిన సందర్భం ఇది. హల్లెలూయా. ఎలా బయటపడి పరిశుద్ధపరచబడాలి, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళాలి అనే దానికి సంబంధించిన సందర్భం ఇది. హల్లెలూయా. కాబట్టి దేనికి ఏది ఏ సందర్భమో తెలుసుకోకపోతే పొరపాటు పడతాం. ఇది బాప్తిసం పొందిన తర్వాత సంగతి. కాబట్టి ఇప్పుడు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకములో శరీరాశ, నేత్రాశ, జీవ డంబాల ద్వారా మనము మలినమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఒకవేళ అలాగున ఏదైనా జరిగి ఉంటే, ఓ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసు రక్తము ద్వారా క్షమించబడి కడగబడి పాపుల జాబితాలో నుండి పరిశుద్ధుల జాబితాలోనికి చేర్చబడిన వారులారా, పిమ్మట ఏదైనా మీ జీవితంలో జరగకూడనివి జరిగి చేయకూడనివి చేసి పాపము కలిగి ఉన్నారేమో యథార్థంగా ఒప్పుకోండి. హల్లెలూయా. దాని నుండి కూడా యేసు రక్తము ఇప్పుడు నిన్ను పవిత్రపరుస్తుంది. ఈ అన్యోన్య సహవాసము వలన దేవుని సన్నిధికి రావడం, దేవుని వాక్యం వినడం, దేవుడి మనలను హెచ్చరించుట ద్వారా మన హృదయాంతరింద్రియములలో దాగి ఉన్న దానిని ఆయన వాక్యము ద్వారా బయలుపరచుట ద్వారా, ఆయన స్కానింగ్ తీసి చూపించుట ద్వారా తెలుసుకొని ఒప్పుకున్నట్లయితే ఇప్పుడు కూడా ఆయన నమ్మదగిన వాడే. హల్లెలూయా. గతములో నమ్మదగిన వాడే, ఇప్పుడు నమ్మదగిన వాడే, రేపు కూడా నమ్మదగిన వాడే. హల్లెలూయా. భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో నమ్మదగిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మన ప్రభు అయిన చెప్పండి యేసు క్రీస్తు. హల్లెలూయా. ఈ సందేశం వింటున్నా నీవు ఇప్పుడైనా సరే నీ జీవితంలో ఏదైనా తెలుసో తెలియకో శరీరాశ, నేత్రాశ, జీవు డంబాలతో ఈ లోక పాపం ఏదైనా నీలో ఉంటే దాన్ని ఒప్పుకున్నట్లయితే నమ్మదగిన వాడు ఇప్పుడు కూడా నిన్ను క్షమిస్తాడు, తన రక్తంతో కడిగి ఇప్పుడు నిన్ను పవిత్రపరుస్తాడు. హల్లెలూయా. ప్రభు పట్టబడబోతున్నటువంటి ఆ రాత్రి 2022 సంవత్సరాల క్రితం సంగతి మీకు చెప్తున్నాను. ఇక ప్రభు నా రాత్రి గెత్సెమనే తోటలో పట్టుకుంటారు. ఆయన గెత్సెమనే తోటకి వెళ్ళేదానికి సిద్ధపడుతున్నటువంటి రాత్రి చివరి పస్కాను ఆచరించాడు. చివరి పస్కా. ఆ రోజు ఆయన చేసిన కార్యం ఇదే. యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యుల కాళ్ళు కడిగిన సందర్భానికి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాక్యానికి ఇది ఖచ్చితమైనటువంటి పోలిక. ఆ రోజు కూడా ఏం చేశాడు? ఆ యొక్క ప్రభు వల్ల పంచేదానికి ముందుగా హల్లెలూయా ఆయన ఉన్నట్టుండి పై వస్త్రాన్ని తీసి పక్కన పెట్టేసి నడుముకు ఒక టవల్ కట్టుకొని పాత్రలో నీళ్ళు తీసుకొని శిష్యుల పాదాలు కడగడం మొదలుపెట్టాడు. అందరూ మౌనంగానే ఉన్నారు. మనకు తెలుసు కదా, పేతురుని దుడుకు పేతురు అంటారు. దుడుకు పేతురు తొందర కలిగిన మనిషి. పేతురు దగ్గరకు వచ్చినప్పుడు పేతురు ఏమంటున్నాడో చూడండి. 6వ వచనం నుండి ఇట్లు చేయొచ్చు అంటే శిష్యుల పాదాలు కడుగుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు,
నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతన్ని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుగుకొన అక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు అనెను. తను అప్పగించు వారిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. హల్లెలూయా. ఈ వాక్యం యొక్క భావమంతా ఇదే. హల్లెలూయా. శిష్యులు బాప్తిసం పొందారు, ప్రభువుతోనే వాళ్ళు సువార్త ప్రచారంలో ఉన్నారు, ప్రభుతోనే ఉన్నారు. మళ్ళా ఇప్పుడు ప్రభు అంటున్నాడు, చివరిగా పస్కాను ఆచరించేటప్పుడు వాళ్ళు పాదాలు కడగడం మొదలుపెట్టాడు. చాలా కారణాలు ఉన్నాయి. ప్రభువుని అప్పగించబోయేటటువంటి ఇస్కరియోతు యూదాలో సాతాను చేరిపోయి ఉన్నాడు. ధనాక్ష కలిగి దొంగతనం చేస్తూ ఉన్నాడు పాపం ముందు లోపల. అంటే అతడు ట్రెజరర్ అన్నమాట శిష్యుల మధ్యలో. ఆ ధనాగారం కోశాధికారి, ధనాపేక్ష కలిగిన వాడు అప్పటికే డబ్బు దొంగలిస్తూ ఉన్నాడు. అంత మాత్రం కాదు, ప్రభువుని పట్టించడానికి ధనం కూడా తెచ్చుకుంటా ఉన్నాడు. ఆ యొక్క శాస్త్రులు పరిచయుల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర. మనకు తెలుసు అదంతా. అప్పటికే అతనిలో ఆ పాపం జరుగుతూ ఉంది. బాప్తిసం పొందిన వాడే, ప్రభు శిష్యుల్లో చేరిన వాడే, 12 మందిలో అప్పటికే దొంగగా ఉన్నాడు. ఇలాంటి ప్రమాదం ఒకటి ఉంది. ఇలాగా అతను దొంగతనం చేశాడు. ఇంకొక పాపం చేశారు. 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞను అతిక్రమించినా పాపమే. ప్రభు ఆ రోజు ఇచ్చిన కొత్త ఆజ్ఞ, ఆ రోజే మాండి థర్స్డే అంటాం, ఆ పరిశుద్ధ బేస్తవారం, చివరగా ప్రభు వల్ల సంస్కరణ ఆచరించిన రోజు, పస్కాను ఆచరించిన రోజు కొత్త ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు. మీరు ఒకరినొకరు ప్రేమించుట నా కొత్త ఆజ్ఞ. హల్లెలూయా. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకోకపోయినా కూడా పాపమే. హలో, మనం ఒకరినొకరము ద్వేషించుకుంటూ, దూషించుకుంటూ, కక్షలు పెంచుకుంటూ, ఒకరొకరు భగ్గున మండిపోతూ మాట అంటే అలాగ ఉండేది కూడా పాపులమే. ఎవరు? క్రైస్తవుల సంగతే. అందుకని ప్రభు అన్నాడు, మీరు ఒకరొకరు ద్వేషించుకోకూడదు, దూషించుకోకూడదు. మీరు భగ్గున మండినట్టుగా మీరు ఒకరి మాట అంటే ఒకరు పడటం లేదే, అలాగని మీరు ఉండకూడదు. మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలా, అదే నా యొక్క ఆజ్ఞ అన్నాడు. అంత మాత్రం కాదు, వాళ్ళు ఒకరొకరు హెచ్చులు. నేను ప్రథమమైన వాడిని, నేను ప్రధానమైన వాడిని, నేను మొదటి వాడిని. వాళ్ళు కూర్చునేటప్పుడు నేను మొదట అని అలా కూర్చున్నట్టున్నారు వాళ్ళు. కానీ నిజంగా అలాగైతే పేతురు మొదట కూర్చోవాలా. కానీ అనేక మంది శిష్యుల పాదాలు కడుగుతూ వస్తున్నాడంటే పేతురు మొదటి స్థానంలో లేడు అక్కడ. కానీ నిజంగా ప్రథమ స్థానం పేతురుదే. అంటే వాళ్ళు వాదులేసుకొని నేను మొదట ప్రభువుకి నేను దగ్గర ఉండాలంటూ అప్పుడు వాదోపవాదాలు వేసుకొని హెచ్చుతగ్గులు వచ్చేసాయి. అప్పుడు వారికి ఒక సమానత్వాన్ని, ఐక్యతను నేర్పించాడు. హల్లెలూయా. ఒకరొకరు ఎలా తగ్గించుకొని ఉండాలో, ఒకరొకరు ఎలా ప్రేమించుకోవాలో తెలియచేస్తూ అదే సమయంలో హల్లెలూయా ఒకసారి స్నానం చేసిన వాడు పాదాలు మట్టుకు కడుక్కొని లోపల ప్రవేశించును కదా. మీరు బాప్తిస్మం అనే స్నానం చేత పవిత్రపరచబడ్డారు. అంత మాత్రం సరిపోదు, మీరు కూడుకున్నప్పుడెల్లా పాదాలు కడుక్కోవాలి. ఇంట్లోకి వచ్చేటప్పుడల్లా పాదాలు కడుక్కున్నట్టుగా అనుదినము మనము దేవుని వాక్యముతో మన పాదాలు, అనుదినము నీళ్లతో పాదాలు కడిగినట్టుగా అనుదినము దేవుని వాక్యం అనే నీళ్లతో మన జీవితాన్ని కడుక్కోవాలి. అది ఎలాంటిదంటే, ఒకసారి స్నానం చేసేసి కాళ్ళకు మురికి అంటుకున్నప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చినట్టుగా ప్రభువే దీన్ని చూపించాడు.
అంటే అందుకని శిష్యుడని యోహాను కూడా అంటున్నాడు, పాపులం కాదు కానీ పాపం లేదని చెప్పుకుంటే నిన్ను నీవు ఏమో అతిశయము, గర్వము, క్షమించలేకపోవడం, ఒకరొకరు మాట్లాడుకోలేకపోవడం, బగ్గున మండిపోవడం, మాట అంటే ద్వేషించుకోవడం, దూషించుకోవడం, పక్కన వచ్చి కూర్చొని లేచి ఏరి దగ్గర కూర్చోవడం, గుళ్ళో సంగతులే ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన పాపాలు. అందుకని అంటున్నాడు, పాపం లేదని చెప్తే నిన్ను నీవు కాబట్టి దేవుని వాక్యం చదువుతూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు తెలిసిపోతుంది ఏది తప్పు అని. దాన్ని ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడని చెప్తున్నాడు. దేవుడట్టి భాగ్యం మనకు అందరికీ దయచేయనుగాక. ఒకసారి అందరూ లేచి నిలబడదాం. పిల్లరా, దేవుడు ఎంతో ప్రేమ గలవాడు, నమ్మదగిన వాడు. ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు నాకు కాదులే అనుకోబాకండి, యథార్థంగా ఒప్పుకోండి. కడగబడకపోతే క్రీస్తుతో పాలు లేదు సుమా. బీ కేర్ఫుల్. మనం యాత్ర చేస్తూ ఉన్నాం. మనం ఒకేసారి బాప్తిసం తీసుకున్న వెంటనే పరలోకానికి వెళ్ళిపోయి ఉంటే మన చోటుకి వెళ్ళిపోయాం, ఇంకా నో ప్రాబ్లం. అక్కడ పాపం లేదు, అక్కడ పరలోకంలో పాపం లేదు. హలో, చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. పాపం లేని చోటు పరలోకం. గట్టిగా చప్పట్లు కొట్టాలా. పాపము లేని చోటు పరలోకం, దేవుని లోకం. భూమి మీద పాపం ఉంది, మనం భూమి మీద నివసిస్తున్నాం, యాత్రికులం. పాపం అంటుకునే ప్రమాదం ఉంది, తెలియకుండా మన లోపలికి వచ్చే ప్రమాదం ఉంది. అందుకని అనుదినము వాక్యంతో మనము కడుక్కోవాలి. కళ్ళు మూసుకోండి, మోసపోబాకండి, నాలో ఏ పాపం లేదని చెప్పుకొని అందరూ కళ్ళు మూసుకోవాలి. పరిశీలన చేసుకో. నువ్వు కనుక ఇప్పుడు యథార్థంగా ఒప్పుకోకపోతే నిజంగా రేపు నీవు మోసపోతావు అంతే. ఈరోజు నీ మోసాలు ఒప్పుకోకపోతే రేపు నీవు మోసపోయేది ఖాయం. అంటే పరలోకానికి పోతావని భుజాలు ఎగరేసుకుంటున్నావేమో, మోసపోతావు. నువ్వు పరలోకానికి పోవు. ఇప్పుడు నీ మోసకరమైన కృత్యాలను ఒప్పుకుంటే, నీ రహస్య పాపాలను ఒప్పుకుంటే, వాటిని విడిచిపెడితే, పవిత్రపరుచుకుంటే, క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము వెలుగులో నడుస్తూ ఆయన చూపించిన ప్రతి అతిక్రమాన్ని, మలినాన్ని నీవు ఆయన రక్తము ద్వారా కడుక్కొని, ఆయన వాక్యం ద్వారా కడుక్కొని పరిశుద్ధపరచబడితే అప్పుడు ఆయనతో పాటు పాలు కలిగి ఆయన రాజ్యములో యుగాయుగములు నీవు జీవిస్తావు. హల్లెలూయా. రరబబబా ఓ రరమమమ షందరి కరబరబబబా. ఒక్క నిమిషం తలంచి పరిశీలన చేసుకుందాం ప్రియులారా. బీ కేర్ఫుల్. పరలోక రాజ్యానికి వెళ్ళాలా యాత్రికులం. ఈ భూమి మీద మనం కలిగి ఉన్న శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. అంతా వదిలిపెట్టి పోవాల్సిందే. బతికుంటేనే అమ్మ, నాయన, అక్క, చెల్లెలు, అత్తమ్మ, కోడలు, పెదనాయన, చిన్నాయన, పాస్టర్, విశ్వాసం బతికున్నంత వరకు ఈ బంధాలన్నీ ఒక రోజున తెగిపోతాయి. తల్లి గర్భము నుండి ఎలా వచ్చాం అలా వెళ్ళిపోతాం. ఏ నేల నుండి తీయబడిందో ఈ దేహం ఆ నేలకు తిరిగి వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళాల్సిందే. అయితే యేసుక్రీస్తు లేకుండా, యేసుక్రీస్తు రక్తము లేకుండా నీవు పరిశుద్ధపరచబడి పరలోకానికి వెళ్ళడం సాధ్యం కాదు. నువ్వు పరలోకానికి వెళ్ళాలా, నేను వెళ్ళాలా, మనందరూ వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళలేకపోయాము అంటే మరొక ఘోరాతి ఘోరమైన ప్లేస్ ఉంది, అది నరకలోకం. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు పండ్లు కోరుకుంటా, నిత్య యాతన. ఆ ఘోరాతి ఘోరమైనటువంటి ఆ నరక లోకానికి మనం వెళ్ళకూడదని దేవుడు ఆయన దయాపూర్వకమైన సంకల్పం తన ఏకైక కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి
మనకు గొప్ప రక్షణ దయచేశాడు. ఈ గొప్ప రక్షణలో పాలుభాగస్తులైన ప్రియులారా, పరలోక యాత్రలో పాలుభాగస్తులైన ప్రియులారా, పవిత్రురాలైన వధువు సంఘములో పాలుభాగస్తులైన సభ్యులైన వారులారా, మనలను మనం పవిత్రపరచుకోవాలి. క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన రక్తం మనల్ని పవిత్రపరిచేస్తుంది. అందుకని ఆయనతో ఎల్లప్పుడూ అన్యోన్య సహవాసం కలిగి ఉందాం. హల్లెలూయా. రాబాబా షక్కబా ఓ రాబాబా షందరి దరంకర. అందరూ పరిశీలన చేసుకుని యథార్థంగా ఏదైనా నీ జీవితంలో దాగి ఉన్న రహస్య పాపాలు, చిన్నదైనా పెద్దదైనా, దాన్ని ఇప్పుడే ఒప్పుకొని ఇచ్చిపెట్టండి. ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. లేకపోతే నిన్ను నీవే మోసం చేసుకుంటావు. ప్రార్థించుకున్నావు. సోదరుడు నిరంజన్ పాల్ చిన్న ప్రార్థన చేస్తాను. నిన్న వాక్యాన్ని బట్టి మాట్లాడిన రీతిని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. స్తోత్రం 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 నాయన. అవును ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, ఈ లోకంలో తండ్రి నాయన స్తోత్రం స్తోత్రం నాయన మేము నివసించుండగా ప్రభువా స్తోత్రం నాయన, అనేకమైన తండ్రి నాయన స్తోత్రం నాయన పాపాలు ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన స్తోత్రం నాయన, ఇదిగో తండ్రి ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన. లోక ఆశ ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన. ధనాక్ష ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన. స్త్రీ వ్యామోహం ప్రభువా స్తోత్రం నాయన మమ్మల్ని తండ్రి నాయన వెంటాడుచున్నాయి ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన. మేము తెలుసో తెలియకో పడిపోతున్నాం ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రభువా మీరు మమ్మల్ని పవిత్రపరిచి ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం నాయన. మీరు తండ్రి నాయన మమ్మల్ని తండ్రి నాయన బాప్తిస్మం ద్వారా తండ్రి నాయన మీరు మమ్మల్ని పవిత్రపరిచినారు ప్రభువా స్తోత్రం నాయన. కానీ ప్రభువా స్తోత్రం నాయన, ఇదిగో ప్రభువా ఈ లోకంలో యాత్రికులుగా మేము ప్రయాణం చేయొచ్చుండగా ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన. ఇట్టి తండ్రి నాయన స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం నాయన. పాపాలు తండ్రి నాయన మమ్మల్ని వెంటాడుచున్నాయి ప్రభువా స్తోత్రం నాయన. అటు వాటిని అన్నింటినీ తండ్రి నాయన మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి నాయన మేము తండ్రి నాయన పవిత్రపరచుకొని ప్రభువా స్తోత్రం నాయన. ఇకనైనా నువ్వు తండ్రి నాయన స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం ప్రభువా. మిమ్మల్ని నమ్మిన బిడ్డలుగా ప్రభువా స్తోత్రం నాయన స్తోత్రం నాయన. పవిత్రులుగా ప్రభువా స్తోత్రం నాయన మేము తండ్రి నాయన మీ పరలోక రాజ్యానికి తండ్రి చేరడానికి ప్రభువా మా కృపను అనుగ్రహించు దేవా స్తోత్రం స్తోత్రం. ఎట్టి పాపంలోనూ తండ్రి నాయన మేము పడకుండా ప్రభువా స్తోత్రం నాయన మీరు అనుదినము తండ్రి నాయన స్తోత్రం నాయన మీరు మాతో మాట్లాడుచు తండ్రి నాయన మీ వాక్య లేఖనాల ద్వారా తండ్రి నాయన మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు దేవా స్తోత్రం నాయన. మీరు సెలవిచ్చుచున్నారు దేవా స్తోత్రం స్తోత్రం నాయన. అనుదినము తండ్రి నాయన మీ వాక్యాలను ధ్యానించమని చెబుతున్నారు దేవా స్తోత్రం స్తోత్రం నాయన. మేము అనుదినము తండ్రి నాయన మీ వాక్యాలను తండ్రి నాయన ధ్యానించే బిడ్డలుగా ఉండడానికి ప్రభువా స్తోత్రం నాయన. ప్రతి తండ్రి నాయన స్తోత్రం నాయన స్తోత్రం నాయన మడతను తండ్రి నాయన కలంకమైనను తండ్రి నాయన మచ్చను తండ్రి నాయన మేము కడుక్కొనడానికి తండ్రి నాయన మీ వాక్యం ద్వారా తండ్రి నాయన మేము ఉదక స్నానం చేయబడిన వారిగా ఉండడానికి ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన. మమ్మల్ని దీవించు ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన. మళ్ళీ ఎట్టి కలంకమును నాయన స్తోత్రం నాయన మడతైనను తండ్రి నాయన స్తోత్రం నాయన మాలో ఉండకుండా ప్రభువా స్తోత్రం నాయన మేము పవిత్రులమై ప్రభువా స్తోత్రం నాయన స్తోత్రం నాయన. మేము ఒకరిని ప్రేమించుకునే బిడ్డలుగా తండ్రి నాయన స్తోత్రం నాయన మమ్మల్ని తయారు చేయమని ప్రాధేయపడుచున్నాను దేవా స్తోత్రం నాయన. మీ సన్నిధిలో తండ్రి నాయన మోకరించి ప్రార్థన చేస్తుండగా ప్రభువా స్తోత్రం నాయన తండ్రి మా యొక్క తండ్రి నాయన ప్రార్థన తండ్రి మీరు విరిగినారు ప్రభువా స్తోత్రం నాయన. మమ్మల్ని ప్రతి ఒక్కరిని ప్రభువా స్తోత్రం 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 ఈ లోకం నుంచి వేరుపరిచి ప్రభువా స్తోత్రం మీ బిడ్డలుగా పవిత్రులుగా చేసినందుకు తండ్రి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన స్తోత్రం ప్రభువా స్తోత్రం నాయన. ఇకనైనా నువ్వు ప్రభువా స్తోత్రం నాయన స్తోత్రం నాయన మేము మిమ్మల్ని నమ్మి తండ్రి నాయన మీ యొక్క పాదాల చెంత తండ్రి చేరితే ప్రభువా స్తోత్రం స్తోత్రం పవిత్రులుగా ఉండడానికి కృపను అనుగ్రహించమని ప్రభువా స్తోత్రం స్తోత్రం చేరిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రభువా స్తోత్రం స్తోత్రం అయిన. ప్రతి ఒక్కరము ప్రభువా స్తోత్రం స్తోత్రం అయిన మీ రక్షణ కవచాన్ని ధరించుకొని ప్రభువా పవిత్రులమై ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తెల్లని అంగీ వలె ప్రభువా స్తోత్రం స్తోత్రం నాయన పరమ కానానికి ఎత్తబడడానికి కృపను అనుగ్రహించమని తండ్రి నాయన మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు పేరు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. ప్రకటనలు చివరిన చేస్తానని చెప్పాను. ఎందుకంటే ప్రకటన